నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘు. ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగ్నూరులో మేము పనిచేస్తున్నాను. అట్లే వచ్చి మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ప్రోగ్రామ్ ద్వారా మనం వచ్చి ఉచితంగా ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లు చేస్తున్నాం. ఈరోజు అర్జున్ అనే పేషెంట్ గురించి మాట్లాడదామండి. ఆయనకు వచ్చి 25 సంవత్సరాలు. ఆయన వచ్చి అలిగిరి గ్రామం నుంచి వచ్చినాడు. ఆయన బంధువర్గం ఇంతకుముందు నా దగ్గర ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేసుకున్నాక కూడా ఆయన తర్వాత వచ్చి వేరే వాళ్ళ మాట విని తొడయం కరిగినప్పుడు ఆయన నాటుకట్టుకి పోవడం జరిగింది. నాటుకట్టు పోయి 40 రోజులు అంటే సుమారుగా వచ్చి వారానికి ఒక కట్టు అనుకున్నా కూడా సుమారుగా వచ్చి 6 సార్లు కట్టుకట్టించుకున్నాడు. కట్టుకట్టించుకున్నా కూడా ఆ ఎముక అతుక్కోలేదు. ఆయన మళ్ళా మా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుని మా దగ్గర నమ్మకం పెట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయనకి ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఎట్లా ఉంది ఏమి కథ అనేది. చేసినాక వాళ్ళు కూడా వచ్చి ధైర్యం చేసినారు. మేము కూడా పేషెంట్లు ఇట్లా సహకరించినప్పుడు ధైర్యం మాకు ఇచ్చినప్పుడు మేము కూడా ధైర్యం చేసి ఆపరేషన్లు చేస్తాం. ఈ ఆపరేషన్ వచ్చి చేసినాక వచ్చి ఒక మంచి క్వాలిటీ ఇంప్లాంట్ మంచి మందులు పెట్టినాక పేషెంట్కి ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఈ మూలకంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టెక్నాలజీ అనేది మారింది. సో ఇంతకుముందు వచ్చి ప్రజలు చాలా పాతకాల నమ్మకాలను పెట్టుకుంటున్నారు. పాతకాల నమ్మకం నుంచి బయటకు రావాలా, టెక్నాలజీ మారడం వల్ల కొత్త కొత్త సర్జరీస్ వస్తున్నాయి. సర్జరీస్ అందరినీ ఇట్లాంటి వైద్యం అంతా వాడుకొని బయటకు రావాలా అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మూలకంగా జనాలు ఇక్కడ మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీని వాడుకుని ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ని చేయించుకోవాలా అని ప్రజలకి ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. నా పేరు అర్జున్, మా నాన్న పేరు నరసింహులు. నేను కొద్ది సంవత్సరాలుగా కరెంటు దండను పనిచేస్తున్నాను. ప్రైవేట్ వర్కర్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాను. సాయంత్రం పోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినాక కాలు విరిగింది అన్నారు. కాలు విరిగింది అన్నప్పుడు మేమేం చేసినాము, కరోనా హాస్పిటల్కి పోయినాము. మా వాళ్ళు వేరే వాళ్ళు మాట వినికాసి ముచ్చిగిరికి పోయినాము. 5-6 కట్టలు కట్టించినాము. కానీ మాకు న్యాయం జరగలేదు. మాకు తెలిసిన సార్లు ఉంటే మెడికేర్ హాస్పిటల్లోనే మాకు అడ్మిషన్గా జాయినింగ్ చేయించుకొని మాకు ఆపరేషన్గా సక్సెస్ చేసినారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మాకు సక్సెస్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు చిన్న స్థాయి నుంచి పై సార్ వరకు మమ్మల్ని హాస్పిటల్ సార్ వాళ్ళు బాగా పరుచుకున్నారు. రఘు సార్ గారికి నా యొక్క నమస్కారాలు.